కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఒక ప్రమాదంలో కంటి చూపు కోల్పోయిన యువకుడికి ఆపరేషన్ కోసం సాయం అందించారు. కర్ణాటకకు చెందిన సంపూరన్ నాయక్ కుటుంబ సభ్యులు సాయం కోసం జగ్గారెడ్డిని కలిశారు. వెంటనే 10 లక్షలు అందించి ఆదుకున్నారు వారిని జగ్గారెడ్డి. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయి కంటి చూపు రావాలని ఆకాంక్షించారు జగ్గారెడ్డి దంపతులు. ఇలాంటి పేషెంట్ల గురించి సీఎం రేవంత్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజ్ నరసింహ దృష్టికి తీసుకువెళతానన్నారు జగ్గారెడ్డి. భవిష్యత్తులో అందరికీ వైద్య సహాయం అందేలా కృషి చేస్తామని చెప్పారు. ఆరోగ్యపరమైన సమస్యలు ఎవరు వచ్చినా వాళ్ళని ఇమ్మీడియట్లీ నా పరంగా సాయం చేసేది ఒకటి ఉంటుంది. ఇంకేదైనా అవసరం ఉంటే ప్రభుత్వ పరంగా కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇమ్మీడియట్లీ నా పరంగా నేను ఇమ్మీడియట్లీ ఒక 10 lakhs రూపీస్ 10 లక్షల రూపాయలు ఈ బాబుకి ఎట్ టైం ఇప్పుడు ఆ 2 ట్రీట్మెంట్లు స్టార్ట్ చేసుకోవడానికి అదనంగా కొంత ఖర్చుల కోసం 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దాంతో కంటి చూపు వస్తుందని నా విశ్వాసం, మంచిగా విశ్వాసం. సరే, ఇది ఒక ప్రభుత్వానికి కూడా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మన హెల్త్ మినిస్టర్ కూడా ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి. ఈ వీడియోస్ అన్ని కూడా బయటకు పోతాయి, వారి దృష్టికి పోతాయి. ఇలాంటి కేసులు కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళకు కూడా కొంత కంటి చూపు ఈ రకంగా పోయిన వాళ్ళకి కానీ పోయిన వాళ్ళకి కొంత మనం ఇలాంటి కేసులు తెలియవు, మనకు కూడా తెలియవు. నాకు కూడా ఎట్లా తెలిసింది, ఈ బాబు 1 year తర్వాత నా దగ్గరకు వచ్చాడు.